తిరుపతి గంగమ్మ జాతర అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది భక్తుల వినూత్న వేషధారణలు. దేశంలో ఎక్కడా లేని విధంగా తిరుపతి గంగమ్మ జాతరలో పురుషులు మహిళలు వివిధ దేవతామూర్తుల వేషాలు ధరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఈ జాతర విశేష ప్రత్యేకత. కాంచన వేషం అలాగే పుష్ప సినిమా తరహా వేషధారణలో భక్తులు ఆకట్టుకున్నారు. కొందరు శ్రీ వెంకటేశ్వర స్వామి, భీముడు ప్రత్యేక వేషాలతో దర్శనమిచ్చారు. డప్పుల మోతలు, భక్తుల నృత్యాలతో జాతర ప్రాంగణం సందడిగా మారింది. రేపు ఉదయం జరగనున్న అమ్మవారి విశ్వరూప దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉదయం నుంచి కూడా సరే లక్షలాది మంది భక్తులు అమ్మవారి ఆలయం చేరుకొని మొక్కులు చెల్లించుకుంటే పరిస్థితి అయితే ఉంది. గడిచిన 8 రోజులుగా కూడా సరే అమ్మవారికి వివిధ వేషధారంలో మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. అయితే మనం చూసామంటే ఇక్కడ అయితే కోలాహలంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అమ్మవారి దర్శనం కోసం వివిధ వేషధారంలో అయితే ఇక మనం చూసుకున్నట్టయితే అయితే పుష్ప గెటప్, ఆడవాళ్ళు మగవారి గెటప్లో వేషధారణలు అయితే ధరించి అయితే మొక్కు చెల్లించుకుంటున్నారు. అయితే రాయలసీమలోనే ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి జాతరలో గంగమ్మ ఆలయం, తిరుపతి గ్రామదాత గంగమ్మ ఆలయంతో వచ్చేటువంటి ఈ యొక్క జాతర అత్యంత వైభవంగా సాగుతుంది. గడిచేటువంటి ఈ యొక్క 9 రోజుల పాటు గంగమ్మ జాతరకు సంబంధించి వివిధ వేషధారంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అయితే మనం చూసుకున్నట్టయితే స్వామివారు అంటే శ్రీవారి చెల్లెలుగా భావించేటువంటి గంగమ్మకి శ్రీవారి ఏలుగా అంటే వెంకటేశ్వర స్వామి రూపంలో కూడా సరే భక్తులు మొక్కులు చెల్లించుకుంటే పరిస్థితి అయితే ఇక్కడ కొంతమంది భక్తులు వివిధ వేషధారణలు అయితే కూడా మొక్కులు చెల్లించుకుని వీళ్ళతో మాట్లాడదాం. నాన్న బంగారు, ఏం వేషం నాన్న ఇది? కాంచన వేషం. కాంచన వేషమా? ఎందుకేసావు? గంగమ్మ జాతరకి. కాంచన తెలిసిపోయిందా? అదే మనం చూడొచ్చు ఇక్కడ పుష్ప ఘట్టంలో కూడా మరొకరైతే వేషధారణ వేసుకుని. ఎక్కడి నుంచి వచ్చా? ఏం పేరు మీ పేరు? నా పేరు గౌతమ్ అండి. తిరుపతి నుంచి వస్తున్నాను, లోకలే. జాతర బాగా జరుగుతుంది. సో నేను మొక్కుకున్నాను, అందువల్ల ఈ ఇయర్ వేయాల్సి వచ్చింది. సో థ్యాంక్ యూ. తగ్గేదేలే. అయితే మరికొంతమంది చూసినటువంటి అంటే ఆ మగవారు ఆడవాడి గెటప్ వేసిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఏం పేరండి మీ పేరు? నా పేరు సూర్య అండి. ముక్కుపొడి కోసం చేసుకున్నాము. జాతర బాగా విశేషంగా జరుగుతూ ఉంది. అందరికీ బాగా జరగాలనేసి మంచి కోరుకుంటున్నాము. నమస్తే. మీ పేరండి? నా పేరు నిఖిల్ అండి. నెల్లూరు నుంచి వస్తున్నాను. జాతర బాగా జరుగుతుంది. నమస్కారం. ప్రతి ఏటా మొక్కుబడి చెల్లించుకుంటారా? అవునండి. మీ పేరండి? ఏం పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు బాలు అండి. నేను ఇక్కడ ఎస్పీ యూనివర్సిటీలో ఎంటెక్ చదువుతున్నాను. ఇది నా మొదటి జాతర చూస్తున్నాను. ఫస్ట్ డే వచ్చాను. ఇక్కడ రాగానే నాకు వేషం వేయాలనిపించింది. సో అందుకనే లాస్ట్ డే నేను ఈ వేషాన్ని ధరించాను. థ్యాంక్ యూ. అంటే ప్రత్యేకంగా ఈ యొక్క ఏదైతే పుష్ప గెటప్ వేసేయడానికి కారణాలు ఏమైనా ఉన్నాయి? పుష్ప గెటప్ అని ఏం లేదండి, బట్ నాకు అమ్మవారిని చూడగానే వేషం వేయాలనిపించింది. సో ఏదో ఒక వేషంలో రావాలనుకున్నాను, వచ్చాను. ఓకే, మనం ఒకసారి చూడొచ్చు. అయితే మగవారు ఆడవారి వేషం వేస్తూ కూడా మరొక మిత్రుడు ఉన్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఏం పేరు మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? పేరు శంకర్. నేను దీనికోసం నాగ్పూర్ నుంచి వచ్చాను. నేను ఇక్కడే పుట్టింది, దానికనేసి నాగ్పూర్ నుంచి వేషం వేసాను. నాగ్పూర్ నుంచి జాబు లీవులు పెట్టేసి వచ్చాను. అంటే ప్రత్యేకంగా ఆడవేషం వేయడానికి ఏమన్నా కారణాలు ఉన్నాయా? అది గంగమ్మకి పిల్లలు లేరు కదా, పిల్లలు లేరు కాబట్టి మనమే ఒక పిల్లలు కాబట్టి ఒక 6 రోజులు మనం ఆడవేషాలు వేసుకోకపోతే ఆమెకు ఆనందం. మాతంగి వేషం. మాతంగి వేషమా? ఎన్ని సంవత్సరాలుగా వేస్తున్నారు వేషం మీరు? 5 yearsగా వేస్తాను. ప్రతి సంవత్సరం ఏ వేషాలు వేసారు ఇప్పటివరకు? ఇది ఫస్ట్ టైం మాతంగి వేషం వేయడం. ఇంతకుముందు ఆడవేషం వేసాను. అంతకుముందు కూడా ఆడవేషం వేసాను. ఇది ఫస్ట్ టైం మాతంగి వేషం వేయడం. ఎందుకు వేస్తారండి అసలు మీరు? మొక్కులు తీరడం వల్ల. ఎవరికి మొక్కుంటారు? అమ్మవారి గంగమ్మకి. తీరయ్యా? తీరాయి అంకుల్. అంటే అమ్మవారు నాకు బాగా ఇష్టం. అమ్మవారు అంటే ఒక తల్లిలాగా కళలో కనిపించడము, ఏదో ఒకటి అడగడము చేస్తూ ఉంటారు. ఇలాగా నేను మొక్కోవడం వల్ల ఇప్పుడు వేషం వేస్తాను. కొన్నిసార్లు చీరలు అడగడము, ఇది నేను నిజంగానే చెప్తున్నాను, నిజంగానే కళలో జరిగింది. ఇంకా బోయకొండ గంగమ్మ కూడా కళలో కనిపించడము, నాకు ఈ విధంగా పూలమాల వేయని అడగడము ఇలాగా జరుగుతుంది. అంటే అమ్మవారు మీకు ఏం కావాలో చెప్తాది. ఆ టైంలో మీరు ఏ వేషం ఏంటో ఆ వేషం వేస్తారు. ఏదైనా అడిగినప్పుడు ఆ మొక్కుబడి చెల్లిస్తారా? అవును. ఇప్పటి వరకు ఏమేమి అడిగారు అమ్మవారు? అదే చీరలు, పువ్వులు. ఇంకా నేను 10th ఉండేటప్పుడైతే ఎవ్రీ సండే వచ్చి మొక్కొని వెళ్ళడము అలా జరుగుతూ ఉండేది. ఒక్కోసారి ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే అంకుల్, గుడి సైడ్ పక్కనే ఉంటాము, తిరుపతిని.
అయితే మనం చూడొచ్చు నాగపూర్ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క శంకరు అయితే గంగమ్మ జాతర కోసమే తిరుపతికి వచ్చి అమ్మవారికి వేషధారణలు అయితే మొక్క చెల్లించుకునే పరిస్థితి ఉంది. ముఖ్యంగా అంటే గడిచినటువంటి ఈ యొక్క 8 రోజుల కంటే ఇవాళ ఎంతో కీలకమైనది. గంగమ్మ ఆలయంలో అమ్మవారికి వివిధ ఏదైతే అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు వివిధ వేషధారణలో పుష్ప గెటప్ కావచ్చు, కాంచనా గెటప్తో కొంతమంది ఏదైతే భీముడు, అదేవిధంగా యముడు గెటప్, వెంకటేశ్వర స్వామి గెటప్ ఇట్లా వివిధ వేషధారణలో కూడా సరే యొక్క గెటప్పుల్లో అమ్మవారికి వేషధారణలతో మొక్కులు చెల్లించుకునే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇవాళ అర్ధరాత్రి నుంచి కూడా సరే అమ్మవారిని విశ్వరూప దర్శనానికి కూడా సరే లక్షలాది మంది భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా సరే గంగమ్మ ఆలయ కమిటీ కూడా సరే దాని తగ్గట్టు ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పోలీస్ శాఖ పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. రేపు ఉదయం ఏదైతే 4 గంటల ప్రాంతంలో అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటుంది, అనంతరం 5 గంటల 15 నిమిషాలకు అమ్మవారి చంప నరికే కార్యక్రమం అయితే ఉన్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున కూడా సరే భక్తులు అయితే తలరా ఉన్న పరిస్థితుల్లో పెద్ద సంఖ్యలో కూడా సరే అమ్మవారిని మొక్కులు చెల్లించుకోవడానికి వివిధ రూపంలో వివిధ వేషధారణ రూపంలో కూడా సరే గంగమ్మ ఆలయం అయితే తిరుపతి నగరవాసులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అటు పలు జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సరే వివిధ వేషధారణలో చెల్లించుకుంటూ మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్తో గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.